రే సౌరిక్, ఎలా ఉన్నావురా? అన్నట్టు నీకు పెళ్ళి అయిందని విన్నానురా. ఎలా ఉంది నీ పెళ్లి జీవితం? నేను బాగానే ఉన్నాను కానీ పెళ్లి జీవితం అయితే ఏదో అలా ఉందిలే. ఏమైందిరా? నీ వైఫ్తో ఏమైనా ప్రాబ్లమా? నా వైఫే పెద్ద ప్రాబ్లం రా బాబు. అసలు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావురా, మా వైఫ్ ఏ పని తిన్నంగా చేయదురా. అన్నిటికీ కంగారే. ముద్దపప్పులు అలా కూర్చుని ఉంటుంది కానీ మా అమ్మకు ఒక పని కూడా చేయదు. అయినా పెళ్ళి ఎందుకు చేసుకున్నా అనిపిస్తుందిరా. సింగిల్గా ఉండిపోయినా బాగున్నాను నీలాగా. సర్లే, పెళ్లి చేసుకున్నావు కదా, అనుభవించు మరి. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకరా. సరే అయితే ఉంటా. మీరిద్దరు చాలా బాగా మాట్లాడుకున్నారా? అవునమ్మా, చాలా రోజులు కలిసాం కదా అందుకే. అయినా అబ్బాయితో మీ ఆవిడ కోసం ఏంట్రా అలా చెప్తున్నావు? దానికే ఉందమ్మా, అదేం చేస్తుంది అదేగా చెప్పాను. అవునా, సరే ఇక్కడే చూస్తూ ఉండు. ఏమ్మా, పనంతా ఒకదానివే చేసుకుంటున్నావు? వాడికి ఏదైనా పని అప్పచెప్పొచ్చు కదా. ఈరోజు అంతా ఖాళీగా ఉన్నాడు కదా ఇంట్లో, ఏ పని చేయకుండా. ఏంటది అలా అంటున్నారు? నా దగ్గర అన్నారు కాబట్టి సరిపోయింది. ఇంకెవరి దగ్గర అనుంటే ఏమనుకుంటారు? నేనేమన్నానమ్మా, వాడి ఇంట్లో ఏ పని చేయడం లేదు కాబట్టే కదా అంటున్నాను. ఆయన ఎందుకు చేయాలి అత్తయ్య? ఆయన ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి ఇంట్లో కూడా పని చేయాలా? ఆయనకి నేనున్నాగా చేయడానికి. అది కాదమ్మా. అత్తయ్య, మీరు అనుకున్నట్టు ఏం లేదు. అయినా మా ఆయన కోసం నేను కాబట్టి ఇంకెవరు చేస్తారు? చూసావా, ఎవరి దగ్గర నీ భార్యను చులకన చేసి మాట్లాడావు. అదే నీ భార్య నీ కన్న తల్లి దగ్గర కూడా తన భర్త కోసం చులకన చేసి మాట్లాడలేదు.